So, good morning all. Yesterday we have discussed about the exit statement, null statement and encoders. In today's class, I am going to explain about next, return and variable assignment statements in behavioral modeling. These are completely syntaxes and also demultiplexer. So today's class we are going to discuss about next, return, variable assignment statement. So coming to next statement. Next statement is used in a loop to cause the next iteration. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఒక లూప్ ని జనరేట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. నెక్స్ట్ స్టేట్మెంట్ ఒక లూప్ ని జనరేట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. దేనికోసం అంటే నెక్స్ట్ ఇటరేషన్ అనేది కాస్ అవ్వడం కోసం యూజ్ చేస్తాము. ఇక్కడ ఇటరేషన్ అంటే ఏంటంటే మనం చేసే ప్రాసెస్ ని రిపీటేట్ చేసుకోవడం. అలానే ఒక స్టేట్మెంట్ ని మనం లూప్ లో రిప్రజెంట్ చేసినప్పుడు ఆ స్టేట్మెంట్ ని సీక్వెన్స్ లో రిప్రజెంట్ చేస్తుంది ఈ నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది. నెక్స్ట్ అనే స్టేట్మెంట్ నువ్వు గనక ప్రోగ్రామ్ లో యూజ్ చేసినట్టయితే, రిప్రజెంట్ చేసినట్టయితే ఆ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే లూప్ స్టేట్మెంట్ ని మనం ఈ నెక్స్ట్ స్టేట్మెంట్ లూప్ స్టేట్మెంట్ లో యూజ్ చేస్తాము. దేనికోసం యూజ్ చేస్తాము అంటే మనం ఒక ప్రాసెస్ ని అంటే లూప్ స్టేట్మెంట్ లో యూజ్ చేసే ప్రాసెస్ ని రిపీటేట్ చేయడం కోసం యూజ్ చేస్తాము, రిపీట్ అవ్వడం కోసం యూజ్ చేస్తాము. చూడండి, సింటాక్స్ లేబుల్ నెక్స్ట్, లేబుల్ 2 వెన్ కండిషన్ అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, వెన్ కండిషన్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వెన్ ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతుంది అంటే ఇక్కడ వెన్ కండిషన్ ఇది ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు రిపీట్ అవుతుంది. లేదా నెక్స్ట్ అవుటర్ అండర్ స్కోర్ లూప్ అని ఇచ్చాను అంటే అవుటర్ లూప్ కి వెళ్ళిపోతుంది. అవుటర్ లూప్ అనేది ప్రాసెస్ రిపీట్ అవుతుంది, అవుటర్ లూప్ అనే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము, అదొక లూప్ లో ఒక ప్రాసెస్ ని రిపీట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. లూప్ లో ప్రాసెస్ ని రిపీట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అంతేకాకుండా ఆ లూప్ లో మనం ఒక స్టేట్మెంట్ ని కనుక ఇచ్చినట్టయితే ఆ స్టేట్మెంట్ ని సీక్వెన్స్ వేలో రిపీట్ చేయడం కోసం నెక్స్ట్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాము. సీక్వెన్స్ వేలో రిపీట్ చేయడం కోసం నెక్స్ట్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాము. సింటాక్స్ ఏంటి, నెక్స్ట్ వెన్ కండిషన్ అంటే నెక్స్ట్ అనే స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు కండిషన్ బేస్ చేసుకుని రాయొచ్చు, లేదా డైరెక్ట్ గా లూప్ కి ఎంటర్ అయిపోయి రాయొచ్చు. అంటే నెక్స్ట్ వెన్ ఏ గ్రేటర్ దెన్ బి అనే కండిషన్ తీసుకున్నాను అంటే ఏంటి, ఏ అనేది బి కంటే ఎక్కువ అయినప్పుడు ఆ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. లేదా నెక్స్ట్ అవుటర్ లూప్ అని తీసుకున్నాను, అవుటర్ లూప్ అని తీసుకున్నప్పుడు ఏంటి, అవుటర్ లూప్ లో ఆ నెక్స్ట్ అనే స్టేట్మెంట్ ని యూజ్ చేసుకొని ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్. దేనికోసం యూజ్ చేస్తాం, ఒక ప్రాసెస్ ని రిపీట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేసేటప్పుడు దాన్ని ఒక ఆప్షనల్ గా యూజ్ చేస్తాము. అంటే ఎలాగంటే ఒక ఫంక్షన్ ని కానీ ఒక ఎక్స్ప్రెషన్ ని కానీ రిటర్న్ అవ్వాలి అంటే ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాము. ఒక ఫంక్షన్ లో ఎక్స్ప్రెషన్ ని మనం ఇండికేట్ చేసేటప్పుడు, ఈ ఎక్స్ప్రెషన్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు అది రిటర్న్ అవ్వాలి అంటే మనం ఈ రిటర్న్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాము. చూడండి, ఇట్ ఈస్ ఎ రిక్వైర్డ్ స్టేట్మెంట్ ఇన్ ఏ ఫంక్షన్, ఇట్ ఈస్ ఆప్షనల్ ఇన్ ప్రొసీజర్. అంటే ఏంటంటే సింటాక్స్ చూడండి, ఇక్కడ రిటర్న్ ఎక్స్ప్రెషన్ అని రాశాను, అంటే ఎగ్జాంపుల్ రిటర్న్ ఏ ప్లస్ బి అయినప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది రిటర్న్ అయిపోతుంది. మన ప్రోగ్రామ్ లో ఆర్కిటెక్చర్ లో రాసేటప్పుడు ఏ ప్లస్ బి అని అయిపోయేటప్పుడు ఏ ప్లస్ బి అని చెప్పేసి యూజ్ చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది రిటర్న్ అయిపోతుంది. ఒక ఫంక్షన్ లో ఈ స్టేట్మెంట్ అనేది రిటర్న్ అయిపోతుంది. సో రిటర్న్ స్టేట్మెంట్ ఈస్ నథింగ్ బట్
If we want to return the statement, we will use that statement. Okay, the syntax is return expression. The syntax is return expression. Next, వేరియబుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ అమ్మా. వేరియబుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ దేనికోసం యూజ్ చేస్తామంటే ఒక వాల్యూని ఎక్స్ప్రెషన్ కి అసైన్ చేయడం కోసం యూజ్ చేస్తాము. వేరియబుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ దేనికోసం యూజ్ చేస్తామంటే ఒక వాల్యూని ఎక్స్ప్రెషన్ కి అసైన్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఫస్ట్ అసలు వేరియబుల్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ డేటా ఆబ్జెక్ట్. మనం డేటా ఆబ్జెక్ట్స్ లో డిస్కస్ చేసుకున్నాం. ఏమని? వేరియబుల్, కాన్స్టెంట్, ఫైల్, సిగ్నల్, ఇవన్నీ డేటా ఆబ్జెక్ట్స్ అని. సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ కూడా డేటా ఆబ్జెక్ట్ కిందకే వస్తుందమ్మా. సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ కూడా డేటా ఆబ్జెక్ట్ కిందకే వస్తుంది. సో వేరియబుల్ అనేది డేటా ఆబ్జెక్ట్. ఏం చేస్తున్నది? ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తుంది. ఇన్ విచ్ ద ఫంక్షన్స్ అండ్ ద సబ్ ప్రోగ్రామ్స్. ఇన్ విచ్ ద ఫంక్షన్స్ అండ్ ద సబ్ ప్రోగ్రామ్స్. సో వేరియబుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ దేనికోసం యూజ్ చేస్తాము? ఒక వాల్యూని ఎక్స్ప్రెషన్ కి అసైన్ చేయడానికి. సింటాక్స్ ఏంటి? లేబుల్, టార్గెట్. ఇక్కడ వేరియబుల్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు అసైన్ అనే ఇచ్చే సింబల్ వేవ్. వేరియబుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ లో అసైన్ ని వాడడం వేయమ్మా. వేరియబుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ లో అసైన్మెంట్ ని మనం వాడాలి అంటే ఇక్కడ లెస్ దాన్ అనే సింబల్ ఉండదు. కాలన్ అనే సింబల్, ఈక్వల్స్ టు అనే సింబల్ యూజ్ చేసుకుని వేస్తాము. మనం ప్రోగ్రామ్ లో వేరియబుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ ని ఇస్తున్నాము అంటే అసైన్స్ అని చెప్పేసి జనరల్ గా మనం ఇక్కడ ఏమని రిప్రజెంట్ చేస్తాం? లెస్ దాన్ అని రిప్రజెంట్ చేస్తాం. కానీ వేరియబుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ లో ఇలానే రిప్రజెంట్ చేయాలి. కాలన్, ఈక్వల్స్ అని రిప్రజెంట్ చేయాలి. నువ్వు అసైన్స్ అని ఇస్తే అది సింటాక్స్ అయ్యాగా తీసుకుంటుంది. సింటాక్స్ అయ్యాగా తీసుకుంటుంది. సో వేరియబుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ దేనికోసం యూజ్ చేస్తాం? ఒక వాల్యూని అసైన్ చేయడానికి, ఒక వాల్యూని ఎక్స్ప్రెషన్ కి అసైన్ చేయడానికి. వేరియబుల్ అనేది ఒక డేటా ఆబ్జెక్ట్. అదేం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తుంది. ఇన్ విచ్ ద ఫంక్షన్స్ అండ్ ద సబ్ ప్రోగ్రామ్స్. సింటాక్స్ లోకి వచ్చేసరికి మీకు లేబుల్, టార్గెట్, అసైన్స్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ ని, అంటే ఒక వాల్యూని ఈ ఎక్స్ప్రెషన్ లోకి మనం అసైన్ చేస్తున్నాము. ఈ ఎక్స్ప్రెషన్ లోకి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఈ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుంది? మన టార్గెట్ వేరియబుల్ లోకి రీచ్ అవుతుంది. అంటే టార్గెట్ అసైన్స్ ఎక్స్ప్రెషన్ అని ఇస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ సిగ్నల్ అని ఇచ్చాను, అది అవుట్పుట్ సిగ్నల్ కావచ్చు. ఈ అవుట్పుట్ సిగ్నల్ లోకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది పాస్ అవుతుంది. బేస్డ్ ఆన్ మనం ఇచ్చిన వాల్యూస్ బట్టి. నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్ జరుగుతుంది. ఇవేంటి? ఇన్పుట్స్. మనం తీసుకునే ఇన్పుట్స్. ఎస్ఏ, ఎస్బి, ఎస్సి అనేది మనం తీసుకునే ఇన్పుట్స్. అండ్ ఆర్ ఆపరేషన్ జరుగుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని నేను అవుట్పుట్ సిగ్నల్ ని డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ కి నేను వాల్యూస్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్. ఓకే, సో నెక్స్ట్ స్టేట్మెంట్ దేనికోసం యూజ్ చేస్తాము? ఒక లూప్ లో ప్రాసెస్ ని రిపీట్ చేయడం కోసం నెక్స్ట్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాము. రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఆప్షనల్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేయడం అంటే మనం ఒక ఫంక్షన్, అంటే ఒక లాజిక్ ఎక్స్ప్రెషన్ ని తీసుకొని యూజ్ చేసేటప్పుడు ఆ లాజిక్ ఎక్స్ప్రెషన్ ని బేస్ చేసుకొని మనం రిటర్న్ అవ్వాలి అంటే రిటర్న్ అనే స్టేట్మెంట్ ని వాడతాము. నెక్స్ట్ వేరియబుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటే ఒక వాల్యూని ఎక్స్ప్రెషన్ కి అసైన్ చేయడానికి యూజ్ చేస్తాము. ఆ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుంది? టార్గెట్ వేరియబుల్ ని రీచ్ అవుతుంది. అంటే ఇట్ పాసెస్ ద ఇన్ఫర్మేషన్ ఇంటూ ద టార్గెట్ వేరియబుల్. Okay, so variable is an object. It is a data object. It is used to store the information in functions and the subprograms. Next, demultiplexer. Demultiplexer is a combinational circuit as well as a digital circuit. It is having single input line. It transfers that single input line into the 2 power of n output lines. అంటే మల్టీప్లెక్సర్ కి ఇన్వర్స్ ఆపరేషన్ అమ్మా. మల్టీప్లెక్సర్ కి డీమల్టీప్లెక్సర్ అనేది ఇన్వర్స్ ఆపరేషన్. మల్టీప్లెక్సర్ లో ఏం చేస్తాము?
2 power of n ఇన్పుట్ లైన్స్ ని సింగిల్ అవుట్పుట్ లైన్ గా ప్రొడ్యూస్ చేస్తాము, ట్రాన్స్మిట్ చేస్తాము. అదే డీమల్టీప్లెక్సర్ లో సింగిల్ ఇన్పుట్ లైన్ ని 2 power of n అవుట్పుట్ లైన్స్ గా ప్రొడ్యూస్ చేస్తాము యూజింగ్ సెలక్షన్ లైన్స్ అండ్ ఎనేబుల్ పిన్. మనం మల్టీప్లెక్సర్ లో ఎనేబుల్ పిన్ ని యూజ్ చేయం, ఓన్లీ సెలక్షన్ లైన్ ని బేస్ చేసుకొని 2 power of n ఇన్పుట్ లైన్స్ ని సింగిల్ అవుట్పుట్ లైన్స్ గా ప్రొడ్యూస్ చేస్తాము. కానీ డీమల్టీప్లెక్సర్ లో ఎనేబుల్ పిన్ ని యూజ్ చేసుకొని సెలక్షన్ లైన్స్ ని యూజ్ చేసుకొని సింగిల్ ఇన్పుట్ ని 2 power of n అవుట్పుట్స్ గా ప్రొడ్యూస్ చేస్తాము లేదా ట్రాన్స్మిట్ చేస్తాము. అండ్ డీమల్టీప్లెక్సర్ ఆల్సో కాల్డ్ డేటా డిస్ట్రిబ్యూటర్. అంటే ఎందుకు అంటున్నాం డేటా డిస్ట్రిబ్యూటర్ అనేది? సింగిల్ ఇన్పుట్ లైన్ ఉంది మనకి, ఆ సింగిల్ ఇన్పుట్ లైన్ ని మల్టిపుల్ అవుట్పుట్ లైన్స్ గా ప్రొడ్యూస్ చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆ మల్టిపుల్ అవుట్పుట్ లైన్ లో ఒక యాక్టివ్ ఇన్పుట్ మాత్రమే ఉంటుంది, ఒక యాక్టివ్ ఇన్పుట్ మాత్రమే ఉంటుంది. అంటే ఆ యాక్టివ్ ఇన్పుట్ అనేది ఎలా డిసైడ్ చేస్తాం మనం? సెలక్షన్ లైన్స్ ని బేస్ చేసుకొని ఎనేబుల్ పిన్ ని బేస్ చేసుకొని, సెలక్షన్ లైన్స్ ని బేస్ చేసుకొని ఎనేబుల్ పిన్ ని బేస్ చేసుకొని ఆ అవుట్పుట్స్ లో ఒక యాక్టివ్ ఇన్పుట్ ఉందని చెప్పేసి మనం డిక్లేర్ చేస్తాము. సో డీమల్టీప్లెక్సర్ is a combinational logic circuit. It is having single input line and it transmits the information into the 2 power of n output lines based on the selection line and also the enable pin. అయితే మనం సెలక్షన్ లైన్స్ ని ఎలా తీసుకుంటామంటే, సింగిల్ ఇన్పుట్ ఉంది మనకి. సపోజ్ ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ 1:4 డీమల్టీప్లెక్సర్ ఆర్ 1:2 డీమల్టీప్లెక్సర్. 1:4 అని తీసుకున్నప్పుడు ఆ 4 ని 2 power of n గా రిప్రజెంట్ చేయాలి, అంటే 2 స్క్వేర్ వస్తుంది. n అనేది సెలక్షన్ లైన్ కాబట్టి 2 సెలక్షన్ లైన్స్ తీసుకుంటాం. ఎనేబుల్ పిన్ అనేది ఒక ఎనేబుల్ పిన్ ఉంటుంది కంపల్సరీగా డీమల్టీప్లెక్సర్ కి. వై వీఆర్ యూజింగ్ ఎనేబుల్ పిన్? బికాస్ వితౌట్ ఎనేబుల్ పిన్ demultiplexer cannot produce the correct output. ఎనేబుల్ పిన్ లేకుండా మీకు అవుట్పుట్ అనేది వస్తుంది, కానీ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ రాదు. మీకు ఎనేబుల్ పిన్ ని యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే డీమల్టీప్లెక్సర్ లో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఇన్వర్స్ ఆపరేషన్ ఆఫ్ ద మల్టీప్లెక్సర్. మల్టీప్లెక్సర్ అంటే 2 power of n ఇన్పుట్ లైన్స్ ని సింగిల్ అవుట్పుట్ లైన్ గా బేస్డ్ ఆన్ ద సెలక్షన్ లైన్స్ ని బేస్ చేసుకొని మనం ట్రాన్స్మిట్ చేస్తాం. కానీ ఇక్కడ సింగిల్ ఇన్పుట్ లైన్ ని 2 power of n అవుట్పుట్ లైన్స్ గా ట్రాన్స్మిట్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ద సెలక్షన్ లైన్స్ అండ్ ఆల్సో ఎనేబుల్ పిన్. ఓకే, నెక్స్ట్ ఐసీ నెంబర్స్ చూడండమ్మా. ఐసీ నెంబర్స్ ఫర్ ద డీమల్టీప్లెక్సర్. IC74LS 139. IC74LS 139. It is used for the dual 1:4 demultiplexer as well as decoder. IC74LS 139 dual 1:4 demultiplexer and decoder. This is the most commonly used IC in our labs also. IC74LS 139. Next, IC74LS 238 1:8 DMUX. IC74LS 238 1:8 DMUX. Next, IC74 154. IC74 154 1:16 DMUX. 1:16 demultiplexer. IC74 155 dual 2-4 decoder and demultiplexer. These are the ICs that we are using in the demultiplexer. So coming to 1:4 demultiplexer, అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ గా 1:4 ని 1:8 ని డేటా ఫ్లో స్టైల్లో బిహేవియర్ స్టైల్లో నేను ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నాను. బిహేవియర్లో రిప్రజెంట్ చేస్తున్నాను. సో 1:4 డీమల్టీప్లెక్సర్ తీసుకున్నప్పుడు నాకు ఎన్ని ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, ఎన్ని అవుట్పుట్ లైన్స్ ఉంటాయి? సింగిల్ ఇన్పుట్ లైన్ ఉంటుంది. నువ్వు డీమల్టీప్లెక్సర్ ఏది తీసుకున్నా సింగిల్ ఇన్పుట్ లైన్ ఉంటుంది. అవుట్పుట్ లైన్స్ అనేవి నువ్వు తీసుకునే దాన్ని బట్టి వేరీ అవుతుంది. ఆ తీసుకునేది
నేను 5 తీసుకుంటాను 7 తీసుకుంటాను అంటే లేదమ్మా, అది 2 పవర్ ఆఫ్ n బేసిస్ లో మాత్రమే తీసుకోవాలి అవుట్పుట్స్ అనేవి. అంటే 2 పవర్ ఆఫ్ 1 నేను 2 తీసుకోవచ్చు, అంటే 1:2 డిమల్టీప్లెక్స్ అయ్యి ఆయచ్చు. నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 2 అంటే 4 తీసుకోవచ్చు, అంటే 1:4 డిమల్టీప్లెక్స్ అయ్యి ఆయచ్చు. నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 3 8, 2 పవర్ ఆఫ్ 4 16, అలా 2 పవర్ ఆఫ్ n రిప్రజెంటేషన్ లో మాత్రమే ఉండాలి. ఓకే, సో ఇక్కడ 1:4 డిమల్టీప్లెక్స్ తీసుకున్నాను. 1 అనేది ఇన్పుట్ లైన్, 4 అనేవి అవుట్పుట్ లైన్స్. 2 పవర్ ఆఫ్ n అంటే 2 స్క్వేర్ కదా, అంటే n అంటే సెలక్షన్ లైన్ కాబట్టి 2 సెలక్షన్ లైన్స్ వస్తాయి. సెలక్షన్ లైన్ కాబట్టి we will get 2 సెలక్షన్ లైన్స్. we'll get 2 సెలక్షన్ లైన్స్. చూడండి, దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద 1:4 డిమల్టీప్లెక్సర్. నేను ఇక్కడ ఇన్పుట్ గా డీని తీసుకున్నాను, ఇన్పుట్ గా డీని తీసుకున్నాను. సెలక్షన్ లైన్స్ 2 ఉంటాయి అనుకున్నాం. 1:4 డిమల్టీప్లెక్స్ అంటే 2 సెలక్షన్ లైన్స్ వస్తాయి, 4 అవుట్పుట్ లైన్స్ వస్తాయి. ఆ 4 అవుట్పుట్ లైన్స్ ని y కి అసైన్ చేశాను, y కి 4 బిట్స్ కి అసైన్ చేశాను. y0, y1, y2, y3. ఇక్కడ ఒక ఎనేబుల్ పిన్ ఉంటుందమ్మా, ఇక్కడ ఒక ఎనేబుల్ పిన్ ఉంటుంది. అంటే సెలక్షన్ లైన్స్ దగ్గర ఒక ఎనేబుల్ పిన్ ఉంటుంది, లేదా దాన్ని డి ఇన్పుట్ దగ్గర కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఎక్కడైనా కానీ ఎనేబుల్ పిన్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు మనం, నో ప్రాబ్లం విత్ దట్. ఇక్కడ కూడా రిప్రజెంట్ చేయొచ్చు ఎనేబుల్ పిన్ అనేది, లేదా ఇక్కడైనా రిప్రజెంట్ చేయొచ్చు. ఎనేబుల్ పిన్ అంటే ఏంటి, మనకి ఎనేబుల్ పిన్ అనేది ఆఫ్ అయినప్పుడు ఇన్పుట్స్ అనేవి ఆఫ్ అవుతాయి. ఎనేబుల్ పిన్ అనేది ఆఫ్ అయినప్పుడు ఇన్పుట్స్ అనేది ఆఫ్ అవుతాయి. అదే ఎనేబుల్ పిన్ అనేది ఆన్ అయినప్పుడు ఇన్పుట్స్ అనేవి ఆన్ అవుతాయి, ఇన్పుట్స్ అనేవి ఆన్ అవుతాయి. సో దట్ ఈస్ ద ఎనేబుల్ పిన్. నెక్స్ట్ ట్రూత్ టేబుల్. ఇక్కడ ఇన్పుట్ గా నేను డీని తీసుకున్నాను. సెలక్షన్ లైన్స్ ఇన్పుట్సే S0, S1 అంటే లెఫ్ట్ సైడ్ ఆర్డర్ లో తీసుకున్నాను, అంటే S0, S1 గా తీసుకున్నాను. నెక్స్ట్ అవుట్పుట్స్ అనేవి Y0, Y1, Y2, Y3 గా తీసుకున్నాను. ఇవి కూడా లెఫ్ట్ సైడ్ ఆర్డర్ లో తీసుకున్నాను. అంటే మోస్ట్లీ మనం లెఫ్ట్ సైడ్ ఆర్డర్ లో తీసుకుంటాం, రైట్ సైడ్ ఆర్డర్ లో తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఇవి ఇంటర్చేంజ్ అవుతాయి అంతే. ఎలాగా, ఇప్పుడు ఇది S1 గా తీసుకున్నాను, S0 గా తీసుకున్నాను, అంటే ఇవి 0 అవుతుంది, ఇక్కడ 0, 1 వస్తుంది. మామూలుగా అయితే ఈ S0 లో 1 వచ్చింది కాబట్టి S0 గా రిప్రజెంట్ చేస్తాను. ఒకవేళ ఈ S0 అనేది ఇక్కడ ఉంటే అప్పుడు S1 అనేది 1 అవుతుంది. అలా లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ సింటాక్స్ కానీ అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవ్వకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. రైట్ సైడ్ ఆర్డర్ లో తీసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఆర్డర్ లో తీసుకోవచ్చు. మాక్సిమం మన టెక్స్ట్ బుక్ లో అయినా కానీ మనకి ఎక్కడైనా కానీ లెఫ్ట్ సైడ్ ఆర్డర్ లోనే తీసుకుంటారు, నో ప్రాబ్లం. రైట్ సైడ్ ఆర్డర్ లో తీసుకున్నా కానీ మీ ఇచ్చే ఇన్పుట్స్ బట్టి అవుట్పుట్స్ అనేవి మనకి డిక్లేర్ అవుతాయి. ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది ఆల్వేస్ 1 లో ఉంటుందమ్మా. ఇన్పుట్ అనేది ఆల్వేస్ 1 లో ఉంటుంది. నేను ఇక్కడ డీగా ఎందుకు రిప్రజెంట్ చేశానంటే, మీరు 1 గానే తీసుకోండి, ఇక్కడ 1 గానే తీసుకోండి. నేను డీగా ఎందుకు రిప్రజెంట్ చేశానంటే, సింగిల్ ఇన్పుట్ ని మల్టిపుల్ అవుట్పుట్స్ లోకి ఎలా సెండ్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సెలక్షన్ లైన్స్. మీకు మల్టీప్లెక్స్ వచ్చిన, ఎన్కోడర్ వచ్చిన, డీకోడర్ వచ్చిన, జస్ట్ దాని బేసిక్ ఫార్ములా తెలిస్తే చాలు, మిగతా అన్ని సింపుల్, మీకు అసలు ఈజీగా రాయొచ్చు. ఎలా అంటే ఇది కూడా ఈ డీని ఈ అవుట్పుట్ లోకి ఎలా పాస్ చేస్తానంటే బేస్డ్ ఆన్ ద సెలక్షన్ లైన్స్, బేస్డ్ ఆన్ ద సెలక్షన్ లైన్స్. నేను సెలక్షన్ లైన్స్ అనేవి 2 తీసుకున్నాను, 2 ఇన్పుట్స్ గా తీసుకున్నాను సెలక్షన్ లైన్స్ అనేవి. అంటే మనకి 2 ఇన్పుట్స్ రావాలి, 1:4 డిమల్టీప్లెక్స్ అంటే 2 ఇన్పుట్స్ వస్తాయి సెలక్షన్ లైన్స్ అనేవి. సో ఆ 2 ఇన్పుట్స్ ని తీసుకున్నాను. అంటే ఎలా వస్తుంది, అది 0, 0, 0, 1, 1, 0, 1, 1 అని రిప్రజెంట్ చేస్తాం సెలక్షన్ లైన్స్ అనేవి. అప్పుడు సెలక్షన్ లైన్స్ 0, 0 తీసుకున్నప్పుడు ఈ డి అనే అవుట్పుట్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ ఎక్కడైతే రిప్రజెంట్ చేశామో అక్కడికి డి అనే ఇన్పుట్ అవుట్పుట్ కి వెళ్తుంది. డి అనే ఇన్పుట్ అవుట్పుట్ కి రీచ్ అవుతుంది. అంటే ఈ 0, 0 దాని డెసిమల్ వాల్యూ ఏంటి, 0. ఆ 0కి కరెస్పాండింగ్ వాల్యూ y0 ఉంది కాబట్టి అక్కడ నేను డి అని తీసుకున్నాను. y0 ఉంది కాబట్టి డి అని తీసుకున్నాను. ఓకే, అలానే నెక్స్ట్ ది 0, 1 ఉంది, అంటే దీని వాల్యూ ఎంత డెసిమల్ లో 1. ఈ ఇన్పుట్ అనేది ఈ అవుట్పుట్స్ లోకి ఎప్పుడు వెళ్తుంది అంటే దీని కరెస్పాండింగ్ వాల్యూ y1 అయినప్పుడు ఇక్కడ డి అని రిప్రజెంట్ చేస్తాం. దీని కరెస్పాండింగ్ వాల్యూ y1 అయినప్పుడు ఇక్కడ డి అని రిప్రజెంట్ చేస్తాను. ఇక్కడ 1 అని పెట్టుకోండి, మేము మామూలుగా 1 అయినా తీసుకోవచ్చు, డి అయినా తీసుకోవచ్చు. మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇక్కడ చెప్తున్నాను. మామూలుగా అయితే ఇక్కడ హై ఇన్పుట్స్ ఉంటాయి, అంటే 1, 1, 1 అని చెప్పేసి ఉంటాయి. ఇక్కడ
హై ఇన్పుట్స్ ఉంటాయి మన ఇన్పుట్ లో 1 1 1 1. నేను ఇక్కడ డి అని ఎందుకు రిప్రజెంట్ చేశానంటే ఈ ఇన్పుట్ అనేది అవుట్పుట్ కి ఎలా రీచ్ అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతే. నెక్స్ట్ 10 తీసుకున్నాను అంటే దాని కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ ఎంత 2. అంటే ఈ 2 అనేది ఈ కరెస్పాండింగ్ అవుట్పుట్స్ లో ఎక్కడ ఉంది అంటే y2 లో ఉంది. y2 లో ఇక్కడ వచ్చింది నాకు డి అనేది y2 లో ఈ ప్లేస్ లో వచ్చింది. మిగతావన్నీ జీరోస్ అయిపోతాయి హారిజాంటల్ గా కానీ వర్టికల్ కానీ. ఈ డి అనేది ఇక్కడికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ 1 1 అని తీసుకున్నాను అంటే ఏంటి 3 డెసిమల్ లో 3. ఈ ఇన్పుట్ అవుట్పుట్ కి ఎక్కడ వెళ్తుంది ఆ డెసిమల్ పార్ట్ కి కరెస్పాండింగ్ గా ఎక్కడైతే వాల్యూ ఉంటుందో అక్కడ వెళ్తుంది. అంటే y3 అనేది ఇక్కడ కరెస్పాండింగ్ గా ఉంది కాబట్టి అంటే ఇది థర్డ్ బిట్ కాబట్టి ఇక్కడికి రీచ్ అయింది. అంటే మేము ఎలా తీసుకుంటున్నామమ్మా దీన్ని జీరో బిట్ దీని ఫస్ట్ సెకండ్ థర్డ్ గా తీసుకోండి. జీరో ఫస్ట్ సెకండ్ థర్డ్ సెల్ గా కన్సిడర్ చేసుకుంటే ఇది జీరో అయింది. డెసిమల్ వాల్యూ అనేది జీరో అయింది. దీని కరెస్పాండింగ్ జీరో వాల్యూ అంటే ఇక్కడ ఉంటుంది మనకి y0 లో. దీని కరెస్పాండింగ్ జీరో వాల్యూ అంటే ఇక్కడ ఉంటుంది. అలానే 0 1 దీని కరెస్పాండింగ్ ఏంటి 1 డెసిమల్ వాల్యూ. ఆ 1 వాల్యూ ఎక్కడ ఉంటుంది ఇది జీరో సెల్ ఇది ఫస్ట్ సెల్ అంటే ఇక్కడ అవుతుంది ప్రెసెంట్. అలానే 1 0 2 2 గా తీసుకున్నప్పుడు దీని కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ 2 అంటే ఈ y2 లో నాకు ఇక్కడ ఉంటుంది 0 1 2 కాబట్టి. అలానే 1 1 అని తీసుకున్నప్పుడు దీని కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ ఇక్కడ ఉంటుంది థర్డ్ సెల్ కాబట్టి. అలా రిప్రజెంట్ చేసుకోండి మీకు సింపుల్ గా అర్థమవుద్ది. లేదు ఒకవేళ మీరు అలా కూడా మర్చిపోతాను అనుకుంటే S0 0 S1 0 తీసుకున్నారు అంటే దీని డెసిమల్ వాల్యూ 0. ఆ 0 అనేది అవుట్పుట్ కి ఎలా రీచ్ అవుతుంది అంటే y0 ఉంది y0 లోని ఫస్ట్ సెల్ లో రీచ్ అవుతుంది. y0 లోని ఫస్ట్ సెల్. అలానే 0 1 y1 లోని సెకండ్ సెల్. 1 0 y2 లోని థర్డ్ సెల్. 1 1 y3 లోని ఫోర్త్ సెల్ కి రీచ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి నాకు వచ్చే ఎక్స్ప్రెషన్ అనేది నేను ఎలా రాస్తాను అంటే S0 S1 అంటే 0 0 ఉంది కాబట్టి S0 బాయ్ S1 బాయ్ డి y0 అనేది. అంటే మామూలుగా మనం కే మ్యాప్ ని బేస్ చేసుకొని ఈ ఎక్స్ప్రెషన్ ని రెడ్యూస్ చేస్తాము. నేను డైరెక్ట్ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అర్థమైపోతుంది మనకి y0 అంటే ఇక్కడ ప్రెజెంట్ అయింది ఒక్క ఇన్పుట్ అంటే ఇది 1 గా ట్రీట్ చేసుకుంటున్నాను. ఆ 1 అనేది ఎక్కడ వచ్చింది నాకు S0 బాయ్ అంటే 0 ఉంది కాబట్టి S0 బాయ్ వస్తుంది. 1 ఉంది కాబట్టి S1 బాయ్ వస్తుంది. ఇక్కడ 1 ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ యాక్టివేటెడ్ ఇన్పుట్స్ కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి బాయ్ తీసుకొని వస్తే డి గా తీసుకుంటాను. అంటే నాకు వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి చూడండి S0 బాయ్ S1 బాయ్ డి. దాన్నే పిఎల్ఏని బేస్ చేసుకొని కాంబినేషనల్ సర్క్యూట్ ని నేను డిజైన్ చేసి అక్కడ రిప్రజెంట్ చేశాను. S0 బాయ్ S1 బాయ్ డి y0 అనేది సేమ్ అదే వచ్చింది కదా నాకు ఇక్కడ y0 అంటే ఇక్కడ ప్రెజెంట్ అయ్యింది. అంటే ఎలా వచ్చింది అది S0 బాయ్ అనేది 0 అయింది S1 బాయ్ నెక్స్ట్ డి అనేది 1 అయింది కాబట్టి డి గా తీసుకుంటాం. ఈ 3 ఇన్పుట్స్ ని కన్సిడర్ చేసుకున్నప్పుడే నాకు డి అనేది వచ్చింది ఇక్కడ అంటే 1 అనేది ప్రెజెంట్ అయింది. అందుకని నేను ఇక్కడ ప్రెజెంట్ చేశాను y0 ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ కూడా అదే సేమ్ డి అనే లైన్ ఇది 1 లైన్ దీంట్లో 0 అనేది ఉండదు ఇదంతా యాక్టివ్ హై ఇన్పుట్. ఓకే నెక్స్ట్ S0 తీసుకున్నాను S1 తీసుకున్నాను ఇది 1 S1 లో ఇది 1 ఇది ఫస్ట్ లైన్ ఇది 1 లైన్ ఇది 1 బిట్ లైన్. ఓకే దీన్ని 0 చేయాలంటే నాట్ గేట్ ని యూజ్ చేసుకొని దీన్ని 0th లైన్ గా రిప్రజెంట్ చేస్తున్నాను నేను. అంటే 1 కి ఇన్వర్షన్ ఏంటి నాట్ గేట్ ని పెట్టి 0th లైన్ గా రిప్రజెంట్ చేస్తున్నాను. అలానే S1 ఇది ఫస్ట్ లైన్ ఫస్ట్ బిట్ లైన్ అంటే దాన్ని 0 ఎలా చేయాలి నాట్ గేట్ ని యూజ్ చేసుకొని ఇది 0 లైన్ గా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇది 0 లైన్ గా కన్సిడర్ చేసుకుంటున్నాను. అయితే y0 ని డ్రా చేయాలంటే నేను ఇక్కడ y0 ని డ్రా చేయాలంటే నాకు ఫస్ట్ వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి S0 బాయ్ అదే తీసుకున్నానుగా ఇక్కడ S0 అంటే 0 ఉంది అదే తీసుకున్నానుగా. నెక్స్ట్ S1 బాయ్ ఇక్కడ కూడా 0 ఉంది. నెక్స్ట్ డి అనేది 1 ఉంది కాబట్టి ఇక్కడ కనెక్షన్ అనేది. నెక్స్ట్ మధ్యలో డాట్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి అండ్ గేట్ ని యూజ్ చేస్తాం S0 బాయ్ S1 బాయ్ డి. ఒకవేళ ప్లస్ ఉంటే ఆ ఆపరేషన్ ని యూజ్ చేస్తాం ఇక్కడ అండ్ ఆపరేషన్ ని యూజ్ చేశాను. సో y0 ఈక్వల్స్ టు S0 బాయ్ S1 బాయ్ డి. నెక్స్ట్ వచ్చేసి ఏమైంది నాకు y1 అనేది ఏమొచ్చింది S0 S1 బాయ్ డి S1 బాయ్ డి అనేది వస్తుంది. ఇక్కడ దీనికి ఇంటర్చేంజ్ చేసుకోండి y1 అనేది S0 S1 బాయ్ డి ఇంటర్చేంజ్ చేసుకోండి. ఇది y1 అవుతుంది ఇది y2 అవుతుంది ఎందుకంటే వాళ్ళు మామూలుగా 8 షేడ్ ఆర్డర్ నుంచి తీసుకున్నాయమ్మా
బుక్ లో రైట్ సైడ్ ఆర్డర్ గా తీసుకొని డ్రా చేశారు. రైట్ సైడ్ ఆర్డర్ గా తీసుకున్నప్పుడు ఇవి రెండు మాత్రమే ఇంటర్చేంజ్ అవుతాయి. అర్థమైందా? సో ఇక్కడ ఏమొచ్చింది నాకు ఎక్స్ప్రెషన్ S0 S1/D వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయండి. S0 చూడండి ఇక్కడ S0 కి ఇచ్చానుగా. నెక్స్ట్ S1 బాయ్ అని ఉంది, S1 బాయ్కి ఇచ్చానుగా. D అని ఉంది ఇక్కడ లైన్, Dకి ఇచ్చాను. సో S0 S1/D ఇది Y1 అవుతుందమ్మా. ఇది Y1 అవుతుంది. ఇక్కడ Y2 కాదు, ఇది Y1 అవుతుంది. నెక్స్ట్ Y2లోకి వచ్చేసరికి నాకు D అనేది ఎక్కడ వచ్చింది? 10 దగ్గర వచ్చింది. 10 అంటే ఏంటి? S1 S0/D అదేగా. S1 S0/D అంటే ఇది Y2 అవుతుంది. అప్పుడు ఇది Y2 అవుతుంది. చూడండి ఇక్కడ S0/D S1, సో ఇది Y2 అవుతుంది. S0/S1D అంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాలి ఎలా ఇక్కడ ఇంటర్చేంజ్ చేసుకోవాలి అంటే మనం చేయాల్సింది ఏంటి? రైట్ సైడ్ ఆర్డర్ నుంచి తీసుకున్నారు వాళ్ళు ప్రీవియస్ గా, మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆర్డర్ నుంచి తీసుకున్నాను. లెఫ్ట్ సైడ్ ఆర్డర్ నుంచి తీసుకుంటే ఈ రెండు మాత్రమే ఇంటర్చేంజ్ అవుతాయి. ఇది కామన్, ఎందుకంటే ఇవి రెండు S0 S1 వస్తాయి. ఇవి రెండు అంటే రెండు సేమ్ బిట్సే, ఇవి 0 ఉంటది, ఇది 1 మాత్రమే ఉంటది. ఇంటర్చేంజ్ అయ్యేది 0 1 0 కదా. సో రైట్ సైడ్ ఆర్డర్ నుంచి తీసుకున్నప్పుడు ఏంటి మనకి? ఇది Y1 అవుతుంది, ఇది Y2 అవుతుంది. అదే లెఫ్ట్ సైడ్ ఆర్డర్ నుంచి తీసుకున్నాను అనుకో, ఇది Y1 అవుతుంది, ఇది Y2 అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు ట్రూత్ టేబుల్ బేస్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ లాస్ట్ 1 తీసుకున్నాను. 1 అని తీసుకున్నాను అంటే Y3 అనేది 1 అని చెప్పేసి ఎక్కడ వచ్చింది? S0లో S1లో Dలో వచ్చింది. అదే నేను ఇక్కడ డ్రా చేశాను. S0 S1D చూడండి, ఇక్కడ S1 వచ్చింది, S0 వచ్చింది, D వచ్చింది. అదే Y3. ఓకే, దిస్ ఇస్ ద లాజిక్ డయాగ్రామ్ ఫర్ ద 1:4 డీమల్టీప్లెక్సర్. ఇప్పుడు 1:4 డీమల్టీప్లెక్స్ అని నేను కేస్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1:4 డీమల్టీప్లెక్స్ అని కేస్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1:4 డీమల్టీప్లెక్స్ ఇన్ కేస్. మనకు కావాల్సింది ఏంటి? D అనే ఇన్పుట్ కావాలి, ఎనేబుల్ కావాలి, S అనే ఇన్పుట్స్ కావాలి, సెలక్షన్ లైన్స్ కావాలి. అంటే D అనేది ఏంటి? మనం ఇచ్చే ఇన్పుట్ యాక్టివ్ హై ఇన్పుట్స్ ఉంటాయి, అవన్నీ యాక్టివ్ హై ఇన్పుట్స్ ఉంటాయి, అంటే అన్ని 1 ఉంటాయి D అనేది. నెక్స్ట్ ఎనేబుల్ ఏంటి? ఎనేబుల్ 0 చేసినప్పుడు ఈ ఇన్పుట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. నెక్స్ట్ ఎనేబుల్ 1 చేసినప్పుడు ఈ ఇన్పుట్స్ అనేవి ఆన్ అవుతాయి. అప్పుడు మనం డీమల్టీప్లెక్సర్కి ఇన్పుట్స్ డిక్లేర్ చేసేసి అవుట్పుట్స్ ని రాస్తాము. నెక్స్ట్ సెలక్షన్ లైన్స్ 1:4 డీమల్టీప్లెక్స్ అంటే 2 సెలక్షన్ లైన్స్ వస్తాయి. 1:4 అంటే 2^2 కాబట్టి 2 సెలక్షన్ లైన్స్ వస్తాయి. దాన్నే నేను ఎస్కే రిప్రజెంట్ చేశాను. ఇన్ స్టాండర్డ్ _logic_vector 1 down to 0 అంటే 2 బిట్స్ ని ఎస్కే అసైన్ చేసా. అప్పుడు ఏమవుతాయి? అవి S0 ఒకటి S1 ఒకటి 2 బిట్స్. ఓకే, నెక్స్ట్ వైని అవుట్పుట్ గా చేశాను. ఇక్కడ వైని అవుట్పుట్ గా డిక్లేర్ చేశాను. అవుట్పుట్ అంటే మనకి వైకి ఎన్ని వచ్చినాయి అంటే అవుట్పుట్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ 4 అవుట్పుట్ లైన్స్ ఉన్నాయి. ఆ 4 అవుట్పుట్ లైన్స్ ని నేను వైకే అసైన్ చేశాను. అంటే 3 down to 0 చేశాను. 3 down to 0 చేశాను. అంటే 3 down to 0 చేసినప్పుడు నాకు వచ్చేది ఏంటి? ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటే Y0 Y1 Y2 Y3, Y0 Y1 Y2 Y3 అనేవి నాకు ఆ 4 అవుట్పుట్స్. నెక్స్ట్ ఎండ్ 1 to 4 డీకోడర్, ఎండ్ 1 to 4 డీకోడర్. ఇప్పుడు నేను ఇక్కడ 1 to 4 తీసేసి కాలన్ పెడతాను. ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎనీవన్ రెస్పాండ్? ఎనీ వన్ ఆఫ్ దెమ్? ఎగ్జిక్యూట్ అవ్వదమ్మా ఇక్కడ 1:4 పెడితే. ఎందుకని? మనం స్పెషల్ క్యారెక్టర్స్ అక్కడ వాడకూడదు. ఎంటిటీ డీమల్టీప్లెక్సర్ 1 to 4 అని మాత్రమే యూజ్ చేయాలి. 1 to 4 అని మాత్రమే మనం యూజ్ చేయాలి. ఓకే, library IEEE use IEEE.std_logic_1164.all ఎంటిటీ డీమల్టీప్లెక్సర్ 1 to 4 అని మాత్రమే
యూజ్ చేయాలి. పోర్ట్ డి అని ఇన్పుట్ గా తీసుకున్నాను. పోర్ట్ డిని ఇన్పుట్ గా తీసుకున్నాను. డిని ఇన్పుట్ గా తీసుకున్నాను. నెక్స్ట్ ఎనేబుల్ ని ఇన్పుట్ గా తీసుకున్నాను. సెలక్షన్ లైన్స్ ని 2 ఇన్పుట్స్ గా తీసుకున్నాను. వైని 4 అవుట్పుట్స్ గా తీసుకున్నాను. వైని 4 అవుట్పుట్స్ గా తీసుకున్నాను. చూడండి అమ్మా, ఇక్కడ డిమల్టీప్లెక్సర్ 1 to 4 తీసుకున్నాను. 1 to 4 తీసుకున్నప్పుడు ఇక్కడ అండర్ స్కోర్ పెట్టొచ్చు. అండర్ స్కోర్ అనేది ఐడెంటిఫై మాత్రమే, బేసిక్ ఐడెంటిఫై. అండర్ స్కోర్ అనేది ఐడెంటిఫై కంపల్సరీగా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ కాలన్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకని? అది స్పెషల్ క్యారెక్టర్, స్పెషల్ క్యారెక్టర్ గా కన్సిడర్ చేసుకుంటది కాబట్టి. సో కాలన్ అని యూజ్ చేయకూడదు, అండర్ స్కోర్ గా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎంటిటీ DE1 అండర్ స్కోర్ 4 అని యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇన్పుట్స్ ఇవి తీసుకున్నాను. ఎంటిటీని ఎండ్ చేసేసాను. ఇక్కడ ఎంటిటీని ఎండ్ చేశాను. నేను బిహేవియర్ స్టైల్లో వేస్తున్నాను కాబట్టి ఆర్కిటెక్చర్ బిహేవియర్ ఆఫ్ డిమల్టీప్లెక్సర్ 1 to 4, డిమల్టీప్లెక్సర్ 1 to 4 అని చెప్పేసి ఇచ్చేసి, నెక్స్ట్ కే స్టేట్మెంట్ అంటే సీక్వెన్షియల్ స్టేట్మెంట్ కాబట్టి ప్రాసెస్ లోనే రిప్రజెంట్ చేయాలి. ఆ ప్రాసెస్ లో ఇన్పుట్స్ ని డిక్లేర్ చేసేసి రిప్రజెంట్ చేయాలి కాబట్టి బిగిన్ ప్రాసెస్ ఆఫ్, నేను ఏ అయితే ఇన్పుట్స్ తీసుకున్నానో ఆ ఇన్పుట్స్ ని ఇక్కడ డిక్లేర్ చేశాను. అంటే డి ఇన్పుట్ గా తీసుకున్నాను, ఎనేబుల్ ని తీసుకున్నాను, సెలక్షన్ లైన్స్ ని తీసుకున్నాను. అవే ఇన్పుట్స్ గా ఇక్కడ నేను డిక్లేర్ చేశాను. నెక్స్ట్ నాకు ఎనేబుల్ అనేది 0 అయినప్పుడు అసలు ఇన్పుట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. అందుకని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎనేబుల్ ని ఆన్ చేయాలి, అంటే 1 అనే ఆపరేషన్ ఇవ్వాలి. సో ఇఫ్ ఎనేబుల్ ఈక్వల్స్ టు 1 దెన్ కేస్ ఎస్ ఈజ్, కేస్ ఎస్ అంటే సెలక్షన్ లైన్, అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్, కేస్ సింటాక్స్ అంటే ఎక్స్ప్రెషన్. కేస్ ఎస్ ఈజ్ వెన్ నాకు సెలక్షన్ లైన్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ అంటే 0 అయినప్పుడు మాత్రమే y0 లోకి డి అనేది వెళ్తుంది. y0 లోకి డి అనేది వెళ్తుంది. ఇక్కడ మీరు y అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మీకు సింపుల్ గా అర్థం అవ్వడానికి, అంటే నేను ఇప్పుడు ఇక్కడ y తీసుకొని ఇక్కడ y తీసుకొని ఇక్కడ y తీసుకున్నానంటే కొంతమందికి డౌట్ అవ్వచ్చు. ఏమని అంటే మనం ఇక్కడ y తీసుకుంటున్నాం, ఇక్కడ y తీసుకుంటున్నాం కదా సార్, ఇంకా మనం ఇన్పుట్ అనేది ఆల్రెడీ ఫస్ట్ లో y లోకి వెళ్ళింది, మళ్ళీ మిగతా ఎందుకు అని చెప్పేసి, మిగతా ఎందుకు, ఇంకా వాటితో టెంట్ చేసి చేయొచ్చు కదా అని కొంతమందికి డౌట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ y అనేది 4 బిట్స్ ఉన్నాయి, y అనేది 4 బిట్స్ ఉన్నాయి. అప్పుడు ఇది y0 లోకి వెళ్తుంది. 0 అనే కాన్స్టెంట్ వాల్యూ ఉన్నప్పుడు డి అనేది y0 లోకి మాత్రమే వెళ్తుంది. అదే 0 1 అయినప్పుడు y1 లోకి వెళ్తుంది డి అనే వాల్యూ. అలానే 10 అయినప్పుడు y2 లోకి వెళ్తుంది డి అనే వాల్యూ. డి అనే వాల్యూ నువ్వే ఇవ్వాలమ్మా. డి అనే వాల్యూ అవుట్పుట్ చెక్ చేసేటప్పుడు నువ్వే ఇవ్వాలి. ఆ డి అనేది ఏ వాల్యూ ఇవ్వాలి? హై వాల్యూ మాత్రమే ఇవ్వాలి. హై వాల్యూ అంటే ఏంటి? 1. 0 వాల్యూ ఇవ్వకూడదు. డి అనేది హై ఇన్పుట్ గానే మనం కన్సిడర్ చేసుకోవాలి. దీంట్లో హై వాల్యూ మాత్రమే ఇవ్వాలి. ఓకే, సో 0 అనే కాన్స్టెంట్ వాల్యూ అయినప్పుడు ఈ హై వాల్యూ అనేది y0 లోకి వెళ్తుంది. 0 1 అయినప్పుడు ఈ డి అనేది దీంట్లోకి వెళ్తుంది. 10 అయినప్పుడు ఈ డి అనేది y2 లోకి వెళ్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? వెన్ అదర్స్ లేదా వెన్ 11 అయినప్పుడు డి అనే వాల్యూ y3 లోకి అసైన్ అవుతుంది. y3 లోకి అసైన్ అవుతుంది. చూడండి, వెన్ అదర్స్ అయినప్పుడు y3 లోకి డి అనే వాల్యూ అసైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కేసుని ఎండ్ చేసాను. నెక్స్ట్ ఎండ్ కేసు, ఇందాక మనం ఎనేబుల్ అని ఇచ్చాం కదా, ఆ ఎనేబుల్ ని బేస్ చేసుకొని ఈ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఎల్స్ y అనేది 11 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, లేదా అన్డిఫైన్ అవ్వచ్చు. అంటే ఎలాగా అన్డిఫైన్ అంటే నాకు చూడండి అమ్మా, ఒక నిమిషం, ఇక్కడ చూడండి, అన్డిఫైన్ అయినా అవ్వచ్చు. అంటే ఇలా అయినా అవ్వచ్చు. అంటే నేను అన్డిఫైన్ చేయలేను, డిఫైన్ చేయలేను దాన్ని ఎంత అవుతుందో అని. అన్డిఫైన్ అయినా రాయొచ్చు, లేదా 11 అని అవుతుందైనా ఇవ్వచ్చు మనం. నెక్స్ట్ ఎండ్ ఇఫ్, అంటే స్టార్టింగ్ ఎండ్ ఇఫ్ తోటి మనం ఇఫ్ అనే స్టేట్మెంట్ ని యూజ్ చేసాం కదా, ఇఫ్ ఎనేబుల్ ఈక్వల్స్ టు 1 అని. సో ఇఫ్ స్టేట్మెంట్ ని ఎండ్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ స్టేట్మెంట్ ని ఎండ్ చేయాలి, బిహేవియర్ ని ఎండ్ చేయాలి.
ఎండ్ చేయాలి. సో ఇదమ్మా కేస్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని రాసేటప్పుడు 1:4 డీమల్టీప్లెక్స్ అంటే లైబై ఐత్రిబుల్ యూజ్ ఐత్రిబుల్ డాట్ std అండర్స్కోర్ లాజిక్ అండర్స్కోర్ 1164.all. ఇది ప్యాకేజ్ స్టేట్మెంట్స్. లైబై ఈజ్ ద ప్యాకేజ్ ఫర్ ద ఐత్రిబుల్. దిస్ ఇస్ ద ప్యాకేజ్ స్టేట్మెంట్. దిస్ ఇస్ ద 9 వాల్యూ లాజిక్ ప్యాకేజ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఎంటిటీ ఆఫ్ ఎంటిటీ నేమ్ డికోడర్ 1 to 4 గా తీసుకున్నాను. ఇక్కడ అండర్స్కోర్ రిప్రజెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం, కానీ కాలన్ రిప్రజెంట్ చేయకూడదు. ఈజ్ నెక్స్ట్ పోర్ట్ డి అనేది ఇన్పుట్ గా తీసుకున్నాను. ఆ ఇన్పుట్ అనేది హై వాల్యూ ఉంటుంది, మనకి యాక్టివేటెడ్ హై ఇన్పుట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఎనేబుల్ పిన్ తీసుకున్నాను. ఎనేబుల్ పిన్ అనేది 0 అయినప్పుడు నాకు ఇన్పుట్స్ అనేవి డిజేబుల్ అయిపోతాయి. డిజేబుల్ అయిపోతాయి కాబట్టి అప్పుడు డీమల్టీప్లెక్సర్ ఆన్ అవ్వదు. డీమల్టీప్లెక్సర్ ఆన్ అవ్వదు. అందుకని చెప్పేసి ఎనేబుల్ రిప్రజెంట్ చేసేసి ఎనేబుల్ ని 1 చేయాలి. ఎనేబుల్ ని 1 చేయడం కోసం ఎనేబుల్ ఇన్పుట్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ సెలక్షన్ లైన్స్ 2 ఇస్తున్నాను బేస్డ్ ఆన్ ద అవుట్పుట్ లైన్స్. అవుట్పుట్ లైన్స్ 4 ఉన్నాయి. అంటే నాకు సెలక్షన్ లైన్స్ అనేవి ఎలా కన్సిడర్ చేసుకుంటాను? 2 power of n. n is the selection line. n is the selection line here. n is the selection line. అప్పుడు నాకు ఈ n అనేది సెలక్షన్ లైన్ కాబట్టి సెలక్షన్ లైన్ కాబట్టి 2 ఇన్పుట్స్ ని సెలక్షన్ లైన్స్ గా కన్సిడర్ చేసుకుంటాను. నెక్స్ట్ y అనేది అవుట్పుట్. y అనేది అవుట్పుట్. అవుట్పుట్ కి మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయి? 4 అవుట్పుట్స్ ఉంటాయి. 4 అవుట్పుట్స్ ఉంటాయి. ఆ 4 అవుట్పుట్స్ ని నేను y కే అసైన్ చేశాను. 4 అవుట్పుట్ లైన్స్ ని y కే అసైన్ చేశాను. ఇన్పుట్ పోర్ట్ అంటే మనం ఇన్పుట్స్ ని అవుట్పుట్స్ ని డిక్లేర్ చేయడం అయిపోయింది. అంటే ఎంటిటీ పార్ట్ ని ఎండ్ చేయాలి. ఎంటిటీ పార్ట్ ని ఎండ్ చేశాను. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ బిహేవియర్ ఆఫ్ డికోడర్ 1 to 2, డికోడర్ 1 to 4, సారీ 1 to 4 ని యూజ్ చేసుకొని ఇక్కడ అంటే మనం సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రాసెస్ లో మాత్రమే ప్రెజెంట్ అయి ఉండాలి. ఆ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రాసెస్ లో మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ నేను ఏమైతే ఇన్పుట్స్ తీసుకున్నానో ఆ ఇన్పుట్స్ ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఎందుకంటే అది ప్రాసెస్ యొక్క సింటాక్స్. ప్రాసెస్ ఆఫ్ సిగ్నల్ నేమ్స్ ఆర్ సెన్సిటివిటీ లిస్ట్ దాని సింటాక్స్ కాబట్టి ప్రాసెస్ ఆఫ్ డి కామా ఎనేబుల్ కామా ఎస్ బిగిన్. ఇఫ్ ఎనేబుల్ అనేది 1 అయిందంటే కేస్ ఎస్ అనేది స్టార్ట్ అవుతుంది. కేస్ ఎస్ అనేది స్టార్ట్ అవుతుంది. సెలక్షన్ లైన్ బేస్ చేసుకొని ఆ సెలక్షన్ లైన్ లో ఉన్న ఫస్ట్ 0 డెసిమల్ వాల్యూ అనేది కాన్స్టెంట్ వాల్యూగా రిప్రజెంట్ చేశాను. సెలక్షన్ లైన్ లో ఫస్ట్ ఉన్న డెసిమల్ వాల్యూ 0 అనేది కాన్స్టెంట్ వాల్యూగా ఇక్కడ రిప్రజెంట్ చేశాను. వెన్ అనే దగ్గర వెన్ కాన్స్టెంట్ వాల్యూ 0 అయినప్పుడు నాకు y0 లోకి నేను ఇచ్చిన 1 అనే హైయెస్ట్ యాక్టివేటెడ్ ఇన్పుట్ దీనికి పాస్ అవుతుంది. అలానే వెన్ 0, 1 అనే కాన్స్టెంట్ వాల్యూ అయినప్పుడు అంటే డెసిమల్ పార్ట్ 1 అయినప్పుడు డెసిమల్ పార్ట్ లో 1 అయినప్పుడు ఈ y1 లోకి ఈ d అనే వాల్యూ రీచ్ అవుతుంది, అసైన్ అవుతుంది. 1, 0 అయినప్పుడు ఈ y2 లోకి d లో ఉన్న వాల్యూ అసైన్ అవుతుంది. సేమ్ అలానే y3 లోకి వెన్ అదర్స్ రాయొచ్చు లేదా ఇక్కడ 11 ఉన్నాయి రాయొచ్చు. ఎండ్ కేస్ని ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఎల్స్ y అనేది 1111 అవుతుంది. ఎందుకంటే ఎనేబుల్ అనేది ఆన్ చేయకపోతే అన్డిఫైన్డ్ అయినా చేయొచ్చు, అన్డిఫైన్డ్ అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎండ్ ఇఫ్ ని ఎండ్ చేసేసాను, ప్రాసెస్ ని ఎండ్ చేశాను, బిహేవియర్ ఎండ్ చేశాను. ఇప్పుడు నేను ఇచ్చే అసైన్మెంట్ ఏంటంటే మీకు 1:2 డీమల్టీప్లెక్స్ అని కే స్టేట్మెంట్ లో రాయండి. రైట్ ఏ VHDL ప్రోగ్రామ్ ఫర్ ద 1:2 డీమల్టీప్లెక్సర్ యూజింగ్ కే స్టేట్మెంట్. 1:2 డీమల్టీప్లెక్సర్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. దాన్ని బేస్ చేసుకొని రాయండి. ఇవంతా సేమ్ అమ్మ. లైబ్రరీ పార్ట్ ఎంటిటీ పార్ట్ మొత్తం సేమ్. ఎంటిటీలో 1:2 డీమల్టీప్లెక్సర్ అన్నాను అంటే ఏంటంటే 2 అవుట్పుట్ లైన్స్ ఉన్నాయి. అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాను? అది 2 power of 1 గా రిప్రజెంట్ చేశాను. అంటే 1 అంటే ఏంటి? n కాబట్టి n అంటే నథింగ్ బట్ సెలక్షన్ లైన్ కాబట్టి ఆ సెలక్షన్ లైన్ ని 1 గా తీసుకుంటాను. అంటే ఒక ఇన్పుట్ ఉంటుంది, ఒక సెలక్షన్ లైన్ ఉంటాయి, 2 అవుట్పుట్స్ ఉంటాయి. ఓకే, ఆ ఇన్పుట్ అనేది మనకున్న ఒక ఇన్పుట్ ఆల్వేస్ దాంట్లో కూడా హైగానే ఉంటుంది. సో డి అనేది ఇన్పుట్ గా తీసుకోండి, ఎనేబుల్ ఇన్పుట్ గా తీసుకోండి, సెలక్షన్ లైన్ ఒకటి తీసుకుంటే వెక్టార్ రిప్రజెంటేషన్ లో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. y అనేది 2 బిట్స్ ఉంటాయి, y అనేది 2 అవుట్పుట్ లైన్స్ ఉంటాయి కాబట్టి వెక్టార్ 1 down to 0 గా రిప్రజెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు కే స్టేట్మెంట్ ని బిగిన్ చేశాక ప్రాసెస్ ఆఫ్ డి అనే ఇన్పుట్ ని తీసుకున్నారు, ఎనేబుల్ ని తీసుకున్నారు, సెలక్షన్ లైన్ తీసుకున్నారు, దాన్ని రిప్రజెంట్ చేయండి. తర్వాత ఎనేబుల్ అనేది 1 అయిన తర్వాత సెలక్షన్ లైన్ తోటి కేస్ ఎస్ అని చెప్పేసి రాసేసి అక్కడ ఎన్ని బిట్స్ వస్తాయి? 00 బిట్స్ కాదమ్మా, సింగిల్ బిట్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఎస్ అనేది సింగిల్ బిట్ మనం తీసుకుంది. అక్కడ ఎస్ అనేది ఏమన్నాను? సింగిల్ బిట్. ఎందుకంటే 1:2
2 d max అంటే 2 power of 1 n వాల్యూ 1 కాబట్టి సెలక్షన్ లైన్ 1 అవుతుంది. అంటే సెలక్షన్ లైన్ 1 అయినప్పుడు దాంట్లో 0 ఉండొచ్చు 1 ఉండొచ్చు. అప్పుడు నేను ఫస్ట్ 0ని రిప్రజెంట్ చేస్తాను, తర్వాత 1ని రిప్రజెంట్ చేస్తాను అంతే. దాన్ని 2 బిట్స్ గా కన్సిడర్ చేయొద్దు. వెన్ 0 అయినప్పుడు y0 లోకి d వెళ్తుంది, వెన్ 1 అయినప్పుడు y1 లోకి d వెళ్తుంది. ఎండ్ కేస్. ఎల్స్ y అనేది 1 అవుతుంది లేదా అన్డిఫైన్ అవుతుంది. ఎండ్ ఇఫ్, ఎండ్ ప్రాసెస్, ఎండ్ బిహేవియర్. ఇదే మీకు నేను ఆల్రెడీ లాజిక్ కూడా చెప్పాను కాబట్టి కంపల్సరీగా ఈవినింగ్ లోపు నాకు సబ్మిట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. నెక్స్ట్ 1:4 డీమల్టీప్లెక్సర్ యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని 1:4 డీమల్టీప్లెక్స్ అని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు యాజ్ యూజువల్ మనం చెప్పుకున్నట్టుగా లైబ్రరీ IEEE, దిస్ ద ప్యాకేజ్ ఫర్ ద IEEE, దిస్ ఇస్ ద స్టేట్మెంట్, ప్యాకేజ్ స్టేట్మెంట్, యూజ్ IEEE.std_1164.all. నెక్స్ట్ ఎంటిటీ డీమల్టీప్లెక్సర్ 1 to 4 ఈస్. నాకు ఇక్కడ మిస్టేక్ చెప్పండి, ఒక్కళ్ళు నాకు ఇక్కడ మిస్టేక్ చెప్పండి. 1:4 సార్. 1:4. అంటే ఇక్కడ 1:4 అనేది ఎందుకు ఇవ్వకూడదు? ఎగ్జిక్యూట్ అవ్వదు. గుడ్. అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఐడెంటిఫైయర్. మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఐడెంటిఫైయర్ ఆర్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ క్యారెక్టర్ దట్ బిలాంగ్స్ టు ద ఎక్స్టెండెడ్ ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్స్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, బేసిక్ ఐడెంటిఫైయర్, ఎక్స్టెండెడ్ ఐడెంటిఫైయర్. మనం బేసిక్ ఐడెంటిఫైయర్ వాడతాం ఎందుకంటే దాంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చెయ్యం. ఎక్స్టెండెడ్ ఐడెంటిఫైయర్స్ లో స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేస్తాం. కానీ VHDL ప్రోగ్రామ్ లో స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ సింటాక్స్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనం అండర్స్కోర్ రిప్రజెంట్ చేసుకోవచ్చు, 2 అని రిప్రజెంట్ చేసుకోవచ్చు, స్పెషల్ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేయకూడదు. Why? Because this is a basic identifier. What we are representing is basic identifier. Colon is nothing but is a special character belongs to the extended identifier. Okay, so అలా చెప్తామమ్మా. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 1_1_. నెక్స్ట్ ఇక్కడ కూడా 1_. సో ఇన్పుట్స్ ఏం చేశాను నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఇన్పుట్ ఆయలేదు. ఏంటది? ఎనేబుల్. దట్స్ కరెక్ట్. ఎనేబుల్ పిన్ అనేది నేను ఆయలేదు. ఎందుకని అంటే నేను ఇఫ్ స్టేట్మెంట్ బేస్ చేసుకునేటప్పుడు అక్కడ ఇఫ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ దెన్ స్టేట్మెంట్, అంటే నాకు సెలక్షన్ లైన్ అనేది ఇఫ్ యూజ్ చేసేటప్పుడు ఎనేబుల్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఇఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేసుకునేటప్పుడు నాకు ఎనేబుల్ అనేది రిప్రజెంట్ చేయాల్సిన పని లేదు. వన్స్ మీరు రిప్రజెంట్ చేయాలి అనుకుంటే చూడండి, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ద ఎనేబుల్ పిన్ హియర్, ఫస్ట్ ఎనేబుల్ ని ఇక్కడ రిప్రజెంట్ చేసేసి S=00 అని ఇచ్చాను అండ్ ఎనేబుల్ =1 గా రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. కంపల్సరీ ప్రతి స్టేట్మెంట్ లో యూజ్ చేయాలి మీరు కనుక ప్రాసెస్ లో రిప్రజెంట్ చేసినట్టయితే. ఇఫ్ స్టేట్మెంట్ లో మాక్సిమం ఎనేబుల్ రిప్రజెంట్ చేయకుండానే మనకి ఇన్పుట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో నేను ఏం చేశాను ఇక్కడ ఫస్ట్ ఎంటిటీ పార్ట్ లో ఇన్పుట్స్ ని డిక్లేర్ చేశాను. సెలక్షన్ లైన్స్ 2 తీసుకున్నాను, y ని 4 బిట్స్ గా రిప్రజెంట్ చేశాను. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, ఒకళ్ళు అడిగిన డౌట్ ఏంటంటే వైకి నేను 4 బిట్స్ ని రిప్రజెంట్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ బిగిన్ ప్రాసెస్ A, S ని తీసుకున్నాను. ఇఫ్ సెలక్షన్ లైన్ అనేది 00 అయినప్పుడు నాకు y0 లోకి d అనేది వెళ్తుంది. ఇక్కడ మిస్టేక్ ఏంటమ్మా? ఎనీవన్? కుష్నియాస్, లలిత, ఎనీవన్? 2 బిట్స్ రిప్రజెంట్ చేశారు. S అనేది సింగిల్. ఏంటమ్మా?
అర్థమైందా మీకు ఇక్కడ పాయింట్? అంటే నేను ప్రాసెస్ లో ఏని తీసుకున్నాను, ఇక్కడ డి తీసుకోవాలి. అర్థమైందా? ప్రాసెస్ లో నువ్వు అక్కడ ఏని ఇచ్చావు ఇన్పుట్ గా, ఏని ఇన్పుట్ గా ఇచ్చేసి ఇక్కడ నువ్వు డి అనేది రాస్తే అది అన్ఐడెంటిఫైడ్ గా తీసుకుంది, అన్ఐడెంటిఫైడ్ గా తీసుకుంటది ప్రోగ్రామ్. మీ ఇలా ప్రోగ్రామ్స్ అనేవి తరోగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మిస్టేక్స్ అనేవి మీకు అర్థమవుతాయి అమ్మా, లేకపోతే మిస్టేక్స్ అర్థం అవ్వవు. అందుకనే ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి అంటున్నా, అందుకనే ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి అంటుంది. బిగిన్ ప్రాసెస్ ఆఫ్ ఏ కామా ఎస్ కాదు అక్కడ రాయాల్సింది మీరు డి కామా ఎస్. వై? బికాస్ మీ ఇక్కడ ఎంటిటీలో డిని తీసుకున్న ఇన్పుట్ గా, నాట్ ఏ. యూ షుడ్ లెర్న్ ద మిస్టేక్స్. ఓకే, ప్రోగ్రామ్ లో తయారు ఉంటే ఖచ్చితంగా మీకు మిస్టేక్స్ అనేవి తెలిసిపోతాయి. ఓకే, ప్రాసెస్ లో నేను డి కామా ఎస్ ని తీసుకోవాలి. నెక్స్ట్ బిగిన్ సెలక్షన్ లైన్ అనేది 0 0 అయినప్పుడు నాకు వై నాట్ లోకి డి వెళ్తుంది. కొంతమంది ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ వేస్తున్నాయి, మళ్ళీ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎల్సిఫ్ రాయాలి. ఎల్సిఫ్ సెలక్షన్ లైన్ 0 1 అయినప్పుడు దెన్ y1 అనేది డి అవుతుంది, ఎల్సిఫ్ సెలక్షన్ లైన్ అనేది 1 0 అయినప్పుడు దెన్ y2 అనేది డి అవుతుంది. ఎల్సిఫ్ సెలక్షన్ లైన్ అనేది 1 1 అయినప్పుడు దెన్ y3 అనేది డి అవుతుంది. ఇఫ్ స్టేట్మెంట్ ఎండ్ చేశాను, ప్రాసెస్ స్టేట్మెంట్ ఎండ్ చేశాను, బిహేవియర్ ఎండ్ చేసేసాను. ఓకే, అర్థమైందా? సో యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎలా బేస్ చేసుకుని వేస్తాము? టైప్ is the package for the IEEE. Use IEEE.std_logic_164 dot is the 9-value logic package. Entity decoder 1 2 to 4 is this is the entity name. Next, I have taken the inputs of D as an input and S as a selection line and Y as an output. And entity name, architecture behavior of decoder 1 to 4 is. Next case నేను if statement బేస్ చేసుకుని రాస్తున్నాను. if statement బేస్ చేసుకుని రాసేటప్పుడు begin process of D, S. ప్రాసెస్ ఆఫ్ నువ్వు ఏమైతే ఇన్పుట్స్ తీసుకున్నావో అవే అక్కడ రిప్రజెంట్ చేయాలి. వే ఇన్పుట్ కనుక అక్కడ రిప్రజెంట్ చేసినట్టయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. సింటాక్స్ దేర్ ఇస్ అన్ సింటాక్స్ ఇన్ ద ప్రాసెస్ స్టేట్మెంట్ అని చెప్పేసి విత్ లైన్ తో సహా ఇండికేట్ చేస్తుంది జైలింగ్స్ లో మీకు. నెక్స్ట్ బిగిన్ ఇఫ్ ఎస్ ఈక్వల్స్ టు 0 0 అయినప్పుడు దెన్ నాకు వై నాట్ లోకి డి వెళ్తుంది. ఎల్స్ ఇఫ్ ఎస్ అనేది 0 1 అయినప్పుడు y1 లోకి వెళ్తుంది. ఎల్స్ ఎస్ 1 0 అయినప్పుడు y2 లోకి వెళ్తుంది. ఎస్ 1 1 అయినప్పుడు y3 లోకి వెళ్తుంది. డి అనేది వెళ్తుంది. ఎండ్ ఇఫ్, ఎండ్ ప్రాసెస్, ఎండ్ బిహేవియర్. నెక్స్ట్ 1:8 డీమల్టీప్లెక్సర్. 1:8 డీమల్టీప్లెక్సర్. ఇక్కడ ఏంటి? సింగిల్ ఇన్పుట్ ఉంది, 8 అవుట్పుట్ లైన్స్ ఉన్నాయి. సింగిల్ ఇన్పుట్ ఉంది, 8 అవుట్పుట్ లైన్స్ వస్తాయి. మనకి సెలక్షన్ లైన్ అని ఎలా అంటాం అప్పుడు? సెలక్షన్ లైన్ ఎన్ని లైన్స్ వస్తాయి అంటాం అప్పుడు? అంటే 8ని 2^n గా రిప్రజెంట్ చేసినప్పుడు 2³ గా రిప్రజెంట్ చేయాలి. అంటే n అనేది సెలక్షన్ లైన్ కాబట్టి 3 అనేది సెలక్షన్ లైన్ వస్తుంది. ఇది ఒకసారి చెక్ చేసుకున్నామ్మా. మళ్ళీ ఒకవేళ ఈ స్లైడ్ రిప్రజెంట్ చేయమని అడిగాయి, మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ 1:8 డీమల్టీప్లెక్సర్ అంటే మనకి ఇక్కడ ఇన్పుట్స్ ఎన్ని వస్తాయి? 1 అనేది ఇన్పుట్ అవుతుంది, అవుట్పుట్ లైన్స్ 8 అవుతాయి. 3 అనేది సెలక్షన్ లైన్స్ అవుతాయి. ఇక్కడ నేను ట్రూత్ టేబుల్ ని రిప్రజెంట్ చేశాను చూడండి. ఇక్కడ ఏం చేశాను? రైట్ సైడ్ ఆర్డర్ అని తీసుకున్నాను. రైట్ సైడ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే S0 అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే మామూలుగా అయితే మనం లెఫ్ట్ సైడ్ ఆర్డర్ తీసుకున్నప్పుడు ఇక్కడ S0 ఉంటుంది, ఇక్కడ S1 ఉంటుంది, ఇక్కడ S2 ఉంటుంది. అదే నేను రైట్ సైడ్ ఆర్డర్ తీసుకున్నాను, అందుకని మీకు ఇందాక లాజిక్ డయాగ్రామ్ లో ఆ రెండు ఇంటర్చేంజ్ చేసుకోవాలి అని చెప్పింది. ఇక్కడ S0 అనేది రైట్ సైడ్ ఆర్డర్ గా తీసుకున్నప్పుడు S0 S1 S2 గా వస్తుంది. అలానే y0 y1 y2 y3 y4 y5 y6 y7 గా అవుట్పుట్స్ ని రిప్రజెంట్ చేశాను. ఒక ఇన్పుట్ ఉంటుందమ్మా, ఇక్కడ సింగిల్ ఇన్పుట్ ఉంటుంది. ఆ సింగిల్ ఇన్పుట్ ని D గా అనుకుంటాము. ఆల్వేస్ అది హైలో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ రిప్రజెంట్ చేయలేదు. D అని తీసుకొని మీరు ఇక్కడ అన్నిటికీ 1 1 1 1 అని చెప్పేసి ఇవ్వండి, ఎందుకంటే అది యాక్టివ్ హై ఇన్పుట్. ఎందుకంటే
అది యాక్టివ్ హై ఇన్పుట్ కాబట్టి. సో నేను ఇప్పుడు సెలక్షన్ లైన్స్ ని బేస్ చేసుకొని ఆ ఉన్న డి ఇన్పుట్ ని అవుట్పుట్ లోకి ఎలా సెండ్ చేస్తున్నానంటే సెలక్షన్ లైన్ అనేది 000 అయింది అంటే దాని డెసిమల్ కరెస్పాండింగ్ వాల్యూ ఏంటి 0. అంటే నేను తీసుకున్న డి అనే ఇన్పుట్ అవుట్పుట్ లోకి ఎప్పుడు వెళ్తుందంటే కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఇది 0 బిట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. నాకు ఇక్కడ 0 ప్లేస్ లో ఈ డెసిమల్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ యాక్టివ్ హై అవుతుంది. మీరు కనుక లెఫ్ట్ సైడ్ ఆర్డర్ లో తీసుకుంటే ఇక్కడ వస్తుందమ్మా మీకు 1, ఇక్కడ వస్తుంది 1. ఇప్పుడు నేను రైట్ సైడ్ ఆర్డర్ లో తీసుకున్నాను కాబట్టి 1 ఇక్కడ వస్తుంది, నో ప్రాబ్లం. దీంట్లో సింటాక్స్ ఎర్రర్స్ కానీ అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవ్వకపోవడం ఇట్లాంటివి ఏముండవు, సింపుల్. ఓకే, నెక్స్ట్ 001 తీసుకున్నాను. 001 అంటే దాని డెసిమల్ వాల్యూ ఎంత 1. ఆ 1 ప్లేస్ లో అవుట్పుట్ ఇన్పుట్ ని అవుట్పుట్ కి అసైన్ చేస్తున్నాను అంటే ఇక్కడ 1 వస్తుంది. అలానే 010 అంటే థర్డ్ బిట్ ప్లేస్ లో 1 అవుతుంది. చూడండి y2 లో థర్డ్ బిట్ ప్లేస్ లో 1 అవుతుంది. 011 అంటే ఫోర్త్ బిట్ ప్లేస్ లో. అంటే ఎలాగా 012 తీసుకున్నప్పుడు ఇది థర్డ్ బిట్ అవుతుంది, లేదా 1 2 3 4 తీసుకున్నప్పుడు ఫోర్త్ బిట్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు దీంట్లో. నెక్స్ట్ 011 సేమ్ ఇది కూడా ఇలా అసైన్ అవుతుంది. 011 తీసుకున్నప్పుడు 100 101 110 111 ఇలా తీసుకున్నప్పుడు దాని కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూస్ అనేవి అవుట్పుట్ లోకి ఇన్పుట్ అనేవి అసైన్ అవుతాయి. అవుట్పుట్ లోకి ఇన్పుట్స్ అనేవి అసైన్ అవుతాయి. మీకు ఇక్కడ ఈ డెసిమల్ వాల్యూ నెంబరింగ్ అనేది ఏం మారదు. వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్డ్ ఏమని అంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ తీసుకున్నప్పుడు నెంబరింగ్ చేంజ్ అవుతుందా అని. మీకు చేంజ్ అయ్యేదల్లా ఇక్కడ మాత్రమే, ఈ ప్లేస్ లో. ఇక్కడ వచ్చిన అంటే మనకేంటి ఇప్పుడు నేను రైట్ సైడ్ ఆర్డర్ లో తీసుకున్నాను కాబట్టి నాకు వచ్చిన యాక్టివ్ హై ఇన్పుట్ ఇక్కడ ఉంది, అదే లేకపోతే యాక్టివ్ హై ఇన్పుట్ ఇక్కడ వస్తుంది. యాక్టివ్ హై ఇన్పుట్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, యాక్టివ్ హై ఇన్పుట్ అనేది ఇక్కడ వస్తుంది. దాంట్లో కన్ఫ్యూజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఆర్డర్ రైట్ సైడ్ ఆర్డర్ తీసుకున్నప్పుడు డెసిమల్ నెంబరింగ్ అనేది ఏం చేంజ్ అవ్వదు, కానీ లాజిక్ డయాగ్రామ్ చేంజ్ అవుతుంది. సేమ్ టైం ఈ ప్లేసింగ్ చేంజ్ అవుతుంది, ఈ 1 ప్లేసింగ్ చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1:8 డీమల్టీప్లెక్సర్ యూజింగ్ కే స్టేట్మెంట్. కే స్టేట్మెంట్ బేస్ చేసుకుని రాసేటప్పుడు ఏమని చెప్పుకున్నాము, ఎనేబుల్ ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఎనేబుల్ 1 అయినప్పుడు మాత్రమే కేస్ ఎక్స్ప్రెషన్ అనేది ఇన్పుట్స్ ఆన్ అవుతాయి. సో ఇక్కడ లైవ్ బై ఐథబిలి యూజ్ ఐథబిలి డాట్ ఎస్టిడి అండర్ స్కోర్ లాజిక్ అండర్ స్కోర్ 1164.all ఎంటిటీని డి మల్టీప్లెక్సర్ 1:8 గా తీసుకున్నాను. మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి అది సింటాక్స్ అయ్యా కాబట్టి 1_8 గా కానీ లేదా 1 to 8 గా కానీ తీసుకోవాలి. సో ఎంటిటీ డి మల్టీప్లెక్సర్ 1 to 8 గా తీసుకొని పోర్ట్ లో నేను డి అనే ఒక ఇన్పుట్ ని తీసుకున్నాను, ఎనేబుల్ ని ఇన్పుట్ గా తీసుకున్నాను. సెలక్షన్ లైన్స్ ఇక్కడ ఎన్ని ఉంటాయి, 1:8 డీమల్టీప్లెక్స్ అంటే 3 సెలక్షన్ లైన్స్ ఉంటాయి. 3 సెలక్షన్ లైన్స్ ని రిప్రజెంట్ చేశాను. y ని 8 బిట్స్ గా రిప్రజెంట్ చేశాను. ఓకే, మొత్తం ఇదంతా ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ తీసుకున్న బ్రాకెట్ ఇక్కడ ఎండ్ చేయాలి. మీరు ఇక్కడ తీసుకున్న బేసిస్ ఇక్కడ ఎండ్ చేయాలి, లేకపోతే సింటాక్స్ చూపిస్తుంది అది కూడా. నెక్స్ట్ ఎండ్ డీమల్టీప్లెక్సర్ 1 to 8 అని చెప్పేసి ఇచ్చేస్తాను. కే స్టేట్మెంట్ అంటే సీక్వెన్షియల్ స్టేట్మెంట్. యాజ్ యూజువల్ మనం ప్రాసెస్ లో రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఆర్కిటెక్చర్ బిహేవియర్ ఆఫ్ డి కూడా 1:8 అని తీసుకున్నాను. నెక్స్ట్ బిగిన్ ప్రాసెస్ ఆఫ్ డి కామా ఎనేబుల్ కామా ఎస్. ఫస్ట్ ఎనేబుల్ ఆన్ చేశాను. నేను ఫస్ట్ ఎనేబుల్ ని ఆన్ చేశాను. y అనేది అవుట్పుట్. ఓకే, ఎనేబుల్ ఆన్ చేసినప్పుడు నాకు కేస్ ఎక్స్ప్రెషన్ ఎస్ అని ఉంటుంది. కేస్ ఎక్స్ప్రెషన్ ఎస్ అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ 0 అయినప్పుడు దీని డెసిమల్ వాల్యూ ఎంత 0. ఆ డెసిమల్ వాల్యూ y0 లోకి డి అనే ఇన్పుట్ ని అసైన్ చేస్తుంది. నెక్స్ట్ 001 అని తీసుకున్నాను. 001 అని తీసుకున్నప్పుడు దాని కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ 1. ఆ 1 లోకి అవుట్పుట్ y(1) అని చెప్పేసి ఆ ఇన్పుట్ ని పాస్ చేస్తుంది. అంటే బేస్డ్ ఆన్ ద సెలక్షన్ లైన్ మనం ఇన్పుట్ ని అవుట్పుట్ లోకి అసైన్ చేస్తున్నాము.
ఇన్పుట్ ని అవుట్పుట్ లోకి అసైన్ చేస్తున్నాం, నథింగ్ బట్ డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, నథింగ్ బట్ డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. అలానే when 001 when 010 నెక్స్ట్ when 011 తీసుకున్నప్పుడు y3 లోకి అసైన్ అవుతుంది d అనేది. when 100 తీసుకున్నప్పుడు y4 లోకి d అనేది అసైన్ అవుతుంది. when 101 తీసుకున్నప్పుడు y5 లోకి d అనేది అసైన్ అవుతుంది. when 110 తీసుకున్నప్పుడు y6 లోకి d అనేది అసైన్ అవుతుంది. when 111 తీసుకున్నప్పుడు y7 లోకి d అనేది అసైన్ అవుతుంది. మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, ఇక్కడ ఏ అయితే బిట్ ఉంటుందో దానికి కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ ఇది, కేస్ స్టేట్మెంట్ నేను చేస్తున్నాను. ఎల్స్ y ఈక్వల్స్ టు y అసైన్స్ అన్డిఫైన్డ్ గా తీసుకున్నాను నేను ఇక్కడ, లేదా మీ 111111 అని చెప్పేసి 8 బిట్స్ అయినా రిప్రజెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎండ్ ఇఫ్, ఎండ్ ప్రాసెస్, ఎండ్ బిహేవియర్. మీరు కనుక ఇక్కడ యూ అని చెప్పేసి రిప్రజెంట్ చేసినట్టయితే మీకు అవుట్పుట్ చూసేటప్పుడు వేవ్ ఫార్మ్స్ అనేవి మనం ప్లే చేయగానే, అంటే అన్ చేయగానే వేవ్ ఫార్మ్స్ అనేవి అన్ చేయగానే ఇన్పుట్స్ ఇచ్చేసి అప్పుడు గ్రీన్ కలర్ సింబల్లో ఇండికేట్ చేస్తాయి. మామూలుగా మనం ఒక వాల్యూ తీసుకున్నప్పుడు గ్రీన్ కలర్ సింబల్లో ఇండికేట్ చేస్తాయి. ఇన్ కేస్ మీరు కనుక అన్డిఫైన్డ్ తీసుకున్నారంటే అది ఆరెంజ్ కలర్లో అన్డిఫైన్డ్ అని చెప్పేసి చూపిస్తుంది ఇన్పుట్స్ దగ్గర మీకు. ఓకేనా? సో దీన్ని కూడా ఇఫ్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని రాయండి అమ్మా, ఇఫ్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని యాజ్ యూజువల్ డేటా ఫ్లోలో రాయండి అందరూ. 1:4 డిమల్టీప్లెక్సర్, 1:8 డిమల్టీప్లెక్సర్ డేటా ఫ్లోలో రాయండి. డేటా ఫ్లోలో ఎలా రాస్తారు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇక్కడ. అంటే ఇన్పుట్స్ డిక్లేర్ చేసుకుంటా ఎంటిటీ పార్ట్ లో. ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో ఆఫ్ ఎంటిటీ 1:4 1:4 డిమల్టీప్లెక్సర్ అని చెప్పేసి తీసుకుంటారు. బిగిన్ స్టార్ట్ చేసిన తర్వాత వై నాట్ అసైన్స్ ఎస్ బాయ్ అని ఉంది. ఎస్ బాయ్ అంటే ఏంటి? నాట్ గేట్ యూజ్ చేస్తున్నాను అక్కడ. అంటే నాట్ ఆఫ్ S0, నాట్ ఆఫ్ S1 డి అండ్ డి, నాట్ ఆఫ్ S0 అండ్ నాట్ ఆఫ్ S1 అండ్ డి అనే లాజిక్ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని రాస్తాము. సేమ్ ఇంతే 1:4 డిమల్టీప్లెక్స్ అని, 1:8 డిమల్టీప్లెక్స్ అని, అలానే 1:2 డిమల్టీప్లెక్స్ అని కేస్ స్టేట్మెంట్ ని అలానే డేటా ఫ్లోలో రాయండి. ఓకే, ఎనీ డౌట్స్? ఐ ఎండ్ ద సెషన్. షల్ ఐ ఎండ్ ద సెషన్? అఖిల్, yes sir. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీ డేటా ఫ్లోలో రాసేటప్పుడు వై నాట్ కనుక బాగుందంటే నాట్ అని రిప్రజెంట్ చేయండి. నాట్ గేట్ ఇన్వర్ట్ అవుతుంది కాబట్టి నాట్ అని రిప్రజెంట్ చేయండి. మధ్యలో డాట్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి అండ్ అని ఇవ్వండి. కన్ఫ్యూజ్ అవుతుంది డేటా ఫ్లోలో ఇచ్చేటప్పుడు. ఓకే, ఈవినింగ్ కల్లా నాకు 1:4 డిమల్టీప్లెక్స్ అని, 1:8 డిమల్టీప్లెక్స్ అని డేటా ఫ్లోలో రాయాలి. అట్ ద సేమ్ టైం 1:2 డిమల్టీప్లెక్స్ అని కే స్టేట్మెంట్ డేటా ఫ్లోలో రాసి సెండ్ చేయండి పిక్స్. ఓకే, మొత్తం 4 ప్రోగ్రామ్. మొత్తం 4 ప్రోగ్రామ్స్ అమ్మా. ఈవినింగ్ కల్లా సెండ్ చేయాలి నాకు. ఓకే, ఐఎమ్ ఎండింగ్ ద సెషన్.